ఉపనిషత్తు శాంతి మంత్రాల్లో చివరిలో ఓం శాంతి 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 అని వస్తుంది. అంటే మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం, 3 రకాలైన విఘ్నాల నుంచి విముక్తి కోరుతున్నాం. ఆధ్యాత్మిక మొదటిదన్నమాట విఘ్నం. అంటే నా నుంచి ఆటంకాలు కలగకుండా చెయ్యి భగవంతుడా, నాకు కర్పూరపు బుద్ధిని ప్రసాదించి ఆత్మజ్ఞానాన్ని అలవోకగా అర్థం చేసుకునేటట్లు అనుగ్రహించు. రెండవది ఆది భౌతిక ఆటంకం, అంటే పరిసరాల నుంచి, పక్క వాళ్ళ నుంచి, తోటి జీవరాశుల నుంచి ఆటంకాలు కలగకుండా చెయ్యి భగవంతుడా. తర్వాత మూడోది ఆది దైవిక ఆటంకం, మరి తుఫాను, మరి వాతావరణంలో మార్పులు లాంటివి, ప్రకృతి వైపరీత్యాలు, ఇలా ఆటంకాలు నాకు కలగకుండా కాపాడు. ఈ 3 ఆటంకాల నుండి నన్ను కాపాడమని సర్వజ్ఞుడైన ఆ భగవంతుని మనం ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మన శాంతి మంత్రం ద్వారా నాకు ఆయుష్ని ఇవ్వు, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, నా ఆటంకాలు తొలగించు. ఇవన్నీ ఎందుకు? ఆత్మజ్ఞానాన్ని అందుకునేటటువంటి బంగారు బుద్ధిని నాకు ప్రసాదించు కృష్ణ అని మనం వేడుకుంటాం.